అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డాలీ రిషి. ఈరోజు సండే కాబట్టి మనమైతే నెల్లూరుకి ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు అయితే చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేయగానే మనము మెంతులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసేసుకోవాలి ఆయిల్లో. అది వేగిన తర్వాత దాని తర్వాత మనం ఆనియన్, గార్లిక్, ఇంకా కర్రీ లీవ్స్ వేసుకుందాం అనమాట. అది అయిపోయిన తర్వాత కొంచెం మనము కొరియాండర్ ఇంకా టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనము నెల్లూరు చేపల పులుసు చేయడానికి కొరమీను చేప వాడతాం అనమాట, టేస్ట్ బాగా రావడానికి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న తాలింపులో ముందుగా కట్ చేసుకున్న టమాటో ఇంకా కొరియాండర్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇప్పుడు పులుసు చేసుకోవడానికి మనం చింతపండు రసము, పసుపు, ఉప్పు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా టమాటోని కట్ చేసుకొని మనం వాటిని పేస్ట్లా చేసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న పులుసుని దాంట్లో వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం దాన్ని స్లోగా ఇంకా మంచిగా బాగా కలుపుకుంటూ మనం తెచ్చుకున్న కొరమీను అది బాగా బాయిల్ అయ్యేంతసేపు మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. ఊరికినే అటు ఇటు కలపాలి. ఇప్పుడు మనం కొంచెం మ్యాంగోని ఒక 4 to 5 పీసెస్ వరకు కట్ చేసుకొని దాంట్లో వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత కొంచెం కలుపుతూ మనం ముందుగా పెట్టుకున్న కొరమైన చేపలు కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా మెల్లగా స్లోగా వేసుకొని దాని తర్వాత మనం దాన్ని కొంచెం కొంచెంగా కలపాలి. అది బాయిల్ అవుతూ ఉంటే దాని స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. మీరు మాత్రం తప్పకుండా ఈ సండే అది ట్రై చేయాలి. అండ్ మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగోస్ని అయితే దాంట్లో వేయాలన్నమాట. అండ్ దాని తర్వాత మనం ఫిష్ ఫ్రై మసాలా వేయాలి. అదైతే మా అమ్మమ్మ హోమ్ మేడ్గానే చేసింది. దాని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అది వేసిన తర్వాత పులుసుకి అయితే మీరు ట్రై చేయండి. సో మొత్తానికి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.